నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్, అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఎస్సీఆర్టీ మరియు టీసాట్ సమూహంగా నిర్వహిస్తున్న ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ సిరీస్కి మీకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ వచ్చి ఎంపథీ ఇన్ యాక్షన్, ద స్టోరీ ఆఫ్ అ గార్లాండ్ మేకింగ్ మెషిన్. మనం బయట చూసినప్పుడు కానీ ఎక్కడైనా బయట చూసినప్పుడు కానీ గుమ్మాలకి పూలమాలలు కట్టడం మనం చూస్తూ ఉంటాం కదా. అది చూసినప్పుడు మనకు ఎంతో ఆనందం వేస్తూ ఉంటుంది. సో దాని వెనకాల ఎంతో శ్రమ, ఎంతో కష్టం ఉంటుందన్నమాట. ఎంతోమంది ఆడవాళ్ళు, అమ్మాయిలు గంటల తరబడి కూర్చొని ఆ ప్రక్రియను చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు వాళ్ళ చేతులు కూడా చాలా నొప్పడుతూ ఉంటాయి, అయినా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఈ విషయాన్ని మనం గుర్తెచ్చుకున్నప్పుడు, తలుచుకున్నప్పుడు మన మనసు తలుక్కుమంటూ ఉంటుంది. ఎంపతి అంటే ఒకరి బాధను మనం అర్థం చేసుకొని దాన్ని మనం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ దానికి తగిన పరిష్కారాన్ని మనం తెలుసుకొని వాళ్ళకి అందచేయడమే. సో ఈరోజు మన మధ్య ఉన్న అతిథి శ్యాంబాబు గారు. ఆయన ఇటువంటి ఒక మార్గదర్శి. ఈ గార్లాండ్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఒక కష్టమైన ప్రాసెస్ అనేది ఆయన సులభంగా చేసి సంప్రదాయాల మధ్య మన ఊళ్ళల్లో ఉన్న ఎన్నో సమస్యల మధ్య ఈ సమస్యను ఆయన గుర్తించి ఆయన దీనికి ఒక మంచి పరికరాన్ని అందించారనమాట. ఈ అందించడంలో ఆయన సఫలత పొందారు. సో ఆయన మన మధ్యలో ఉండడం మనకు ఎంతో ఆనందకరం. సో శ్యాంబాబు గారు, మీరు ప్రతి విషయానికి పునాది అనేది బాల్యం నుంచే వస్తుంది అంటారు కదా. సో మీ బాల్యం ఎలా గడిచింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ నా బాల్యం వచ్చేసరికి మాది నిడదవోలు. నేను నాది స్కూల్ లైఫ్ అండ్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి హైదరాబాదు బిఎస్సి చేసింది ఓపెన్ యూనివర్సిటీలోని, అంబేద్కర్ దాంట్లోని చేశాను. తర్వాత ఇప్పుడు నా చిన్నతనం వచ్చేసరికి ఎక్కువగా నాకు క్యూరియాసిటీ ఉండేది అనమాట. అట్లా అంటే అది ఒక చిన్న బల్బుని వెలిగించినప్పుడు నేను ఊదితే అది ఆరలేదనమాట. యాక్చువల్లీ ఇది ఎందుకు ఆరలేదు, ఇది ఎందుకు ఎట్లా వెలుగుతుంది? యాక్చువల్లీ మాది చిన్న గుడిసె అనమాట. ఇంట్లో చిమ్నీ దీపం ఉంటుంది అనమాట, కిరోసిన్ దీపం ఉంటుంది. అది ఊదితే ఆగిపోతుంది అనమాట. ఇదేమో ఆరట్లేదు. అంటే ఆ బ్యాటరీ నుంచి వచ్చింది ఏదైతే ఉందో అది ఆరలేదు. ఇది ఏదో నాకు అది క్యూరియాసిటీని క్రియేట్ చేసింది అనమాట. సో ఇలాంటివి ఇంకేమున్నాయి ఇలాగనిసేసి నేను బుక్స్ చదవడం. అంటే మేము యాక్చువల్లీ బేసికలీ మా ఇంట్లో ఒక రేడియో ఉండేది. రేడియోలో కూడా మాటలు వచ్చేవి, లోపల ఎవరో ఉన్నారు లోపల అనేసి దాన్ని ఓపెన్ చేయడం, చూడడం అట్లా చేసేటోడిని. ఇందులో ఎవరో దాక్కున్నారు, నేను వాళ్ళని చూడాలి అనేసి అలాగా ఏదో అప్పటి ఆ ఇంట్రెస్ట్ కొద్దీ చిరిపిగా చేసేటోళ్ళు అనమాట. అలాగలాగా 5th క్లాస్ నుంచి ఆ పవర్ తీయడం, మట్టి నుంచి, వాటర్ నుంచి, స్కిన్ నుంచి కూడా తీయచ్చు అనమాట. స్కిన్ నుంచి మొట్టమొదటిగా చేసిన ప్రయోగాలు అవే స్టార్టింగ్లో. అంతకుముందు ఇట్లా చేశాను ఈ విధంగా. సో మీరు ఈ పూలమాలలు చేసే తయారీ లేదంటే ఈ గార్లాండ్ మేకింగ్ ప్రాసెస్ని మీరు ఎప్పుడు గమనించారు? యాక్చువల్లీ ఇది నా స్టూడెంట్ ఇంటికి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ ఎక్కడ ఖైరతాబాద్లో అక్కడ రైల్వే గేట్ ఉంది. ఆ రైల్వే గేటు వేసినప్పుడు ఆ పక్కనే షాప్ ఉందన్నమాట. అయితే సేమ్ టైంలో ఆ ఎండకి ఆ తల్లి కూతురి మధ్యన జరిగిన ఆ సంభాషణకి నాకు బాధ కల్పించింది కొంచెం. ఎంత ఎండలో నుంచొని ఆమె అల్లుతుంది, కూతురేమో అన్నం పెట్టమని అడుగుతుంది, ఏంటిది వీళ్ళ పరిస్థితి ఏంటి అనేసి. అంటే అప్పటికే నాకు సబ్జెక్ట్ తెలుసు అనమాట. నాకు ఎంబెడెడ్ గురించి నాకు ఐడియా ఉంది. మొత్తం హార్డ్వేర్లో ఏ టైప్ అయినా సరే నేను చేస్తాను. తర్వాత ప్రోగ్రామింగ్ అయితే నేను కరోనా టైంలో నేర్చుకున్నాను. దాంట్లో కూడా ఇప్పుడు బాగానే ఉంది. అయితే ఇది వీళ్ళ కోసం చేయాలి. అప్పటికే నేను చాలా ప్రాజెక్టులు చేశాను. ఆర్మీ ప్రాజెక్టులు, ఇడ్లీ మిషన్ అని, పానీపూరి మిషన్ అని, పూరి మిషన్ అని, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ ప్రాజెక్టులు, ఎంటెక్ బీటెక్ వాళ్ళకి. అంటే మేము యాక్చువల్లీ ఎంటెక్ బీటెక్ వాళ్ళకి మేము ఆ కాలేజెస్కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఎంతకాలం ఇలాగ చెప్పిందే చెప్తాం సేమ్ సబ్జెక్ట్ కదా. దీంట్లో నాకంటూ ఏమైనా చేయాలి, కొత్తగా చేయాలని అప్పటికి నేను చాలా అది ఏమైనా ఉందా, ఇంకా చేయడానికి ఏమైనా ఉందా. ఎందుకంటే నేను ఈవెన్ ఎంఎన్సీ కంపెనీ కూడా ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే అది రిపీట్ వర్క్ ఉంది. మనకి ఇచ్చే శాలరీ 35K బాగానే ఉంది, మంచిగానే ఉంది. కాకపోతే రిపీట్ వర్క్ ఉంది నాకు. అది సేమ్ రావాలి, సేమ్ చూసుకోవాలి. అది మొత్తం కలిపితే 3 hours వర్క్, అది మొత్తం డే అంతటా. మిగిలిన 5 గంటలు ఖాళీగా కూర్చోవలసి వస్తుంది అనమాట. అది నాకు నచ్చలేదు. ఈ టైం ఏదో నేను నా ఓన్కి నేను స్పెండ్ చేసుకుంటే ఏదైనా కొత్త ఇన్నోవేషన్ చేస్తే బాగుంటుంది కదా. అంటే మన కళ్ళ ముందు
చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటారు మనకి పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళ ఆ చెత్త తుడుస్తూనే ఉంటారు, ఆ చెత్త పడుతూనే ఉంటుంది. దానికి ఒక ఏదైనా ఆటోమేటిక్గా చేయొచ్చు సోలార్ ప్యానెల్ తోటి ఛార్జింగ్ చేసుకుని దానికి అది క్లీన్ చేసుకుంటే అక్కడ కొంచెం తగ్గుతుంది అనమాట హ్యూమన్ సోర్స్ అనేది. సో అదేవిధంగా ఇలాగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను కళ్ళ ముందు చూసినప్పుడు ఈవెన్ పండ్ల షాప్ కానివ్వండి, ఇంకో వేరే వేరే ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ఉంటుంది మీకు దానికి సొల్యూషన్కి వెతుక్కోవాలి అక్కడ కంపల్సరీగా. ఇది ఉంటుంది, ఇది ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం అండి ఎగ్జాంపుల్, చాలామంది ఆ చల్లదనం కోసం చాలా కష్టపడతారు. అది వాళ్ళు జ్యూసులు తాగడము, మజ్జిగ తాగడము, ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బాడీ కొంచెం ఆ టెంపరేచర్ని తగ్గించడం కోసం. దానికి సొల్యూషన్స్ ఉన్నాయి, ఆలివ్ కానీ ఇంకా ఉన్నాయండి. తర్వాత స్పిరిట్ యూజ్ చేసి దాంతో కూడా చేయొచ్చు ఏసీలు. ఇంకా తర్వాత డిఫరెంట్గా చేయొచ్చు, ఆ కుండలను యూజ్ చేసేసి ఇలాగా. అంటే నా దగ్గర ఉన్నాయి ఐడియాస్ చాలా ఉన్నాయి, కానీ యాక్చువల్లీ నాకు ఈ పూలదానికి నాకు అసలు సంబంధం లేదు. కాకపోతే వీళ్ళకి చేయాలని నాకు అనిపించింది యాక్చువల్లీ. బేసికలీ వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, ఒక చిన్న మిషన్ చేసి వాళ్ళకి ఇచ్చేద్దాము, వాళ్ళ జీవితం మీద వాళ్ళు చూసుకుంటారు. ఏదో మనం ఇన్ని ప్రాజెక్టులు చేస్తాం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంటెక్ బీటెక్ అన్నీ ఆల్మోస్ట్ కాపీ ఉంటాయి. మీకు ఓన్లీ టైటిల్ ఒకటే చేంజ్ అవుతుంది, సేమ్ సోలార్ ప్యానెల్, సేమ్ మాడ్యూల్, సేమ్ అవే మోటార్లు అవే ఉంటాయి, మీకు ఏం చేంజ్ అవ్వదు. నేమ్ ఒకటి చేంజ్ అవుతుంది, ఇరిగేషన్ అని అది ఇది. మళ్ళీ కాన్సెప్ట్ చూస్తే వేరే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఒకటే, చిన్న మాడిఫికేషన్ చేస్తారు. ఇది నాకు మంచిది అనిపించలేదు. ఏమైనా ఇవేనా సమస్యలు, ఇంకేమీ లేవా అనేసి అనిపించింది నాకు. అలాంటి వాటిల్లో ఈ గార్లాండ్ గురించి నేను చూసినప్పుడు ఈ రైల్వే గేట్ దగ్గర ఏదైతే చూసానో నాకు అది నేను గూగుల్లో వెతికాను అనమాట. గూగుల్లో వెతికితే ఏం లేదు. పోనీ ఎవరైనా పేటెంట్ చేశారంటే అది లేదు, పీడిఎఫ్ ఉందంటే అది కూడా లేదు. అసలు దీని సోర్స్ ఫైల్స్ అసలు ఏమి లేవు అనమాట. లేకపోయేసరికి సరే ఇంకా మనమే చేద్దాం అనేసి ఆల్మోస్ట్ 6 months పట్టిందండి ఫస్ట్ మిషన్ చేయడానికి. అది ఓన్లీ థింకింగ్కే దగ్గరగా 4 months పట్టింది. ఎక్కడ కేసరగుట్ట, బిట్స్ పిల్లాని, ఇటు పటంచెరు, సంగారెడ్డి అంటే బైక్ వేసుకొని 20 స్పీడ్లో, మొహం కడిగింది లేదు, స్నానం చేసింది లేదు, ఇంకా అలాగే వెళ్ళిపోతామండు. అంటే ఐడియా ఏంటంటే దారం కొంచెం దారం ఇక్కడ ఏంటంటే కొంచెం హెడాక్ అయిపోయింది నాకు. దాన్ని అండర్స్టాండింగ్ చేసుకొని దీని రూట్ ఏంటి, దీని మూమెంట్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకొని ఆ మూమెంట్కి దాన్ని నాటింగ్ చేయాలి. ఎందుకంటే ఇవి ఒరిజినల్ ఫ్లవర్స్, అది ప్లాస్టిక్ ఆ ఫ్లవర్స్ అయితే నాకు ఇంత టైం పట్టేది కాదు. ఇది ఒరిజినల్, గిల్లిన వెంటనే బెండ్ అయిపోవడమో కట్ అయిపోవడమో ఏదో జరిగిపోతుంది అనమాట. అందులో ఇవి చిన్న కాడలు అనమాట. ఇప్పటికీ ఈ మిషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. అంటే అదేమో 6 months పట్టింది. 6 months మళ్ళీ నేను రియలైజ్ అయ్యి, అంటే అంతకుముందు కాలుముడి చేశాను, అది అన్ని రకాల పువ్వులు అల్లుతుంది. అది ఆ మిషన్ అయితే అల్లుతుంది, కాకపోతే సాగదు. ఆ టెక్నిక్ వేరు. మళ్ళీ తర్వాత నాకు చాలామంది వాట్సాప్లో, అంటే సుమన్ టీవీలో చూసి నాకు వాట్సాప్ చేశారు మరి చాలామంది, ఇలాగ మాకు చేతిముడి కావాలి, అది చేసి పెట్టండి అనేసి అడిగారు అనమాట. సరే అనేసి చేస్తామనేసి ఇంకా మా తమ్ముడు నేను ఆలోచించి సరే ఎట్లా చేద్దామనేసి ఆలోచించి చేస్తాం. ఐడియా వచ్చింది. మళ్ళీ దాన్ని ఇంకా కాంపాక్ట్ చేయాలి, ఇంకా ఫాస్ట్ ఎందుకంటే వాళ్ళు వితిన్ 3 secondsలో డబల్ నాట్ వేసేస్తారనమాట. యాక్చువల్లీ సేమ్ అదే స్పీడ్కి నేను తీసుకురావాలన్నమాట. అందుకు నేను ఫస్ట్ టైం చేసిన మిషన్లో డబల్ నాట్ వేయడానికి 8 seconds పట్టేది. తర్వాత ప్రోగ్రామింగ్ చేసి మోటార్స్ కట్ట మార్చేసరికి ఇప్పుడు 3 seconds సేమ్ ఆ హ్యూమన్ స్పీడే ఉందన్నమాట దాంట్లో. అట్లా. ఓకే, సో మీరు అన్నారు కదా మాలలు చేసే మహిళల్ని మీరు చూసారని చెప్పేసి అన్నారు కదా, సో మీరు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేశారా? ఒకవేళ మాట్లాడినప్పుడు మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? యాక్చువల్లీ నేను వాళ్ళని అడిగినప్పుడు ఇలాగా నేను ఒక మిషన్ చేస్తున్నానండి, మీకు కావాలా అని అడిగాను అనమాట. అవునమ్మా అనేసి నా దగ్గర కొంతమంది ఏడ్చారు కూడా, రియల్గా చెప్తున్నా. వాళ్ళు ఏడ్చారు కాబట్టి నేను ఇంత రిస్క్ చేశాను యాక్చువల్లీ. లేకపోతే నేను అంత రిస్క్ చేయాల్సిన అంత అవసరం లేదు నాకు బేసికల్లీ. యాక్చువల్లీ నాకు వేరే ప్రాజెక్టులు ఉన్నాయి, మంచి ప్రాజెక్టులు ఉన్నాయి, పెద్ద ప్రాజెక్టులు. కాబట్టి ఇది చిన్నదే కానీ కొంచెం డిఫికల్ట్ అనిపించింది అనమాట. ఇప్పటికీ నేను ఆ మాడ్యూల్ని
తయారు చేయాలంటే నాకు చాలా టఫ్ అవుతుంది అనమాట. ఓన్లీ ఒక్క ఫ్లవర్ హోల్డర్కే మిగిలిన మిషన్ అంతా అయిపోయింది. నాటింగ్ క్రియేట్ చేయడం, దాన్ని రిలీజ్ చేయడం, అంతా టైట్నింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అయిపోయింది. ఓన్లీ ఫ్లవర్ హోల్డర్ ఒక మాడ్యూల్ ఉంటుందన్నమాట. సేమ్ చెయ్యి చేసే పనే చేయాలన్నమాట ఇక్కడ ఎగ్జాక్ట్గా. దానికి నాకు కొంచెం లేట్ అయింది. ఫీడ్బ్యాక్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాగ ఒక మిషన్ చేస్తున్నాను, మీకు కావాలంటే ఈ పాటికి వచ్చేవాళ్ళండి, మిషన్ ఇంకా రాలేదే, ఇన్నాళ్ళకి ఒకడు వచ్చాడనమాట ఈ మిషన్ చేయడానికి, నువ్వు చెయ్యి పర్లేదమ్మా మేము ఇస్తామని నాకు ఇప్పటికీ పువ్వులు ఇస్తున్నారు. పువ్వులు, దారం వాళ్ళే ఇస్తున్నారు. నేను యాక్చువల్లీ మార్కెట్లో నేను యాక్చువల్లీ డైలీ మార్కెట్కి వెళ్ళి అట్లీస్ట్ ఒక 100 రూపీస్ ఫ్లవర్స్ అయినా సరే నేను కొనేవాడిని అనమాట. ఎందుకంటే ఇందులో పెట్రోల్ ఖర్చు నాదే, మళ్ళీ పువ్వులకి అయ్యే ఖర్చు నాదే, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అవి ఎక్కువసేపు స్టోరేజ్ కూడా ఉండవు అనమాట. నాకు ఇదంతా పెద్ద లాస్ అనమాట. సరేలే ఇంకా ఎలాగైనా సరే మనం చేయాలనే ఉద్దేశంతో ఇది వాళ్ళకి ఇలా చెప్పినప్పుడు నాకు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. వీళ్ళలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఈ మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళని కూడా చూపిస్తాను మీకు. సో ఒక మిషన్ తయారీ చేయడంలో వివిధ రకాలమైన పరికరాల్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. అంటే ఒకటి రెండు కాదు, చాలా పరికరాలు యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ నాలెడ్జ్ మీకు ఎలా వచ్చింది అండ్ ఏ పరికరం దేనికి ఉపయోగపడుతుంది మెషిన్లో? యాక్చువల్లీ ఈ మిషన్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, నేను ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి నేను దీంట్లోనే ఉన్నానండి, ఎలక్ట్రానిక్స్లో ఉన్నాడు. మా ఇంటి దగ్గర ఆల్మోస్ట్ నా రూమ్ చూస్తే మొత్తం చెత్తలాగా ఉంటుంది అనమాట. ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను. యాక్చువల్లీ మొత్తం రేడియోలు, టేప్ రేడియోలు ఏవేవో ఉంటాయండి, మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉంటాయి మళ్ళీ అవన్నీ. కాకపోతే ఇది చేయకు, ఇది ఇలా చేయకు, అలా చేయకనేసి మా అమ్మ చాలాసార్లు కొట్టింది. బట్ అయినా సరే నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి బట్టి వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. ఒకసారి నేను న్యూస్ పేపర్లో పడ్డాను. న్యూస్ పేపర్లోకి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారనమాట. సో ఈ నాలెడ్జ్ నాకు ఎలా వచ్చిందంటే, ఆల్మోస్ట్ నా చిన్నతనంలో అయితే ఇమాజినేషన్ యూస్ చేశానండి. ఈ ట్రాన్స్టర్ ఎలా పనిచేస్తుంది, రెజిస్టర్ ఎలా పనిచేస్తుంది. నేను పడుకునేసరికి రాత్రి 3 అయిపోయేది, 3, 4. అంటే నా చిన్నతనం నుంచి నాకు ఇది అలవాటు అయిపోయింది. అంటే నైట్ టైంలో కూడా మేలుకొని ఉండడం. ఇటు మా అమ్మ వాళ్ళకి, మా నాన్న వాళ్ళకి తెలిసింది అనుకుంటూ కొట్టేసేటోళ్ళు కంపల్సరీగా. కాకపోతే నేనే దొంగసాటికి వెళ్ళి చేసుకుని ఉంటాను రూమ్లోని. అప్పుడప్పుడు మా తమ్ముడు కూడా నాకు నా చిన్నతనం నుంచి సపోర్ట్ చేయడం కూడా చేశాడు నాకు చాలా వరకు. ఈ రోజుకి తనకు కూడా తెలుసు మొత్తం సబ్జెక్టు, ఈవెన్ టీవీలు, రేడియోలు, ఎవ్రీథింగ్ హీ కెన్ రిపేర్. ఐ ఆల్సో రిపేర్ సేమ్ అలాగే అదే విధంగా. సో ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది? మనం పువ్వులు దారం పెట్టినప్పుడు అది ఎలా నాట్లో అన్నీ ఎలా వేస్తుంది? ఇది ఇప్పుడు చేసేది అయితే సెమీ ఆటోమేటిక్ మిషన్ చేశానండి ప్రస్తుతానికైతే. అంతకుముందు అయితే నేను కాలుముడి మిషన్ చేశాను. కాలుముడి మిషన్లో ఏంటంటే ఇవి నాట్స్ అనేవి చాలా దగ్గరికి పడతాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు 1/4 కిలో పువ్వులు కొన్నారనుకోండి, 2 మూరలకు వస్తాయి అన్నమాట ఆ 1/4 కిలో. ఎందుకంటే అవి అంతలాగా కన్జ్యూమ్ చేస్తాయి ఆ ఫ్లవర్స్ని. ఇప్పుడు చేసేది ఏంటంటే చేతిముడి అనమాట. చేతిముడిలో ఏంటంటే ఇప్పుడు కొంతమంది బేరం ఆడతారు అనమాట. ఎవరైతే బేరం ఆడతారో అది సాగదీసిస్తారనమాట అక్కడ మోర్కి. ఇన్ కేస్ బేరం ఆడకపోతే కనుక సేమ్ అదే లెంత్లో కట్ చేసి ఇస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఆయన చేసిన ఇన్నోవేషన్ వీడియో ఒకసారి చూద్దామా? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఎట్లా వెళ్ళాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఒకసారి చూడండి. ఇది వచ్చేసరికి ఇవి కాకడాలు. ఇది ప్రస్తుతానికి పెట్టేది ఈ విధంగా పెట్టాలి. ఫ్లవర్ని పెట్టేసేసి ఇక్కడ బటన్ నొక్కితే అల్లేసుకుంటారు. దానికదే ఈ విధంగా అల్లేసుకుంటుంది. ఈ విధంగా అల్లేసుకుంటుంది. దగ్గరగా నీట్గా వస్తుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు ఏ విధంగా అల్లిందనేది. ఇదంతా ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు ఉంది ఈ మాల. మీరు ఇక్కడ చూడొచ్చు. సేమ్ ఇదే విధంగా జాస్మిన్ కూడా అల్లుతుంది. ఇదే విధంగా
ఆల్రెడీ ఇందాక ఆఫ్టర్నూన్ వెళ్ళాను. సో ఈ విధంగా వచ్చింది. సో ఆ టైం అయ్యే కొద్ది ఏమవుతుంది అంటే ఇవి సింక్ అయిపోవడం వల్ల గ్యాప్ వచ్చింది. సో కాకడాలు కూడా నేను ఇట్లాగే వెళ్ళేసాను, సేమ్ దగ్గరగా చూడొచ్చు. గులాబీ కూడా అల్లుకోవచ్చు, గులాబీ లిల్లీ పువ్వులు కూడా అల్లుకోవచ్చు మనం సేమ్ ఇదే విధంగా. అంటే ఇది ఎలాగంటే ముస్లిమ్స్ వాళ్ళకి పెళ్ళిళ్ళకి యూజ్ చేసే విధంగా ఉంటుంది. అంటే వాళ్ళ ఫేస్ ముందు వేసుకునే తోరణ అది దండలు ఏవైతే ఉంటాయో మామూలుగా వాటి మధ్యలో ఇవి మిక్సింగ్ చేస్తారనమాట యాక్చువల్లీ. సో ఇది వన్ సైడ్ కూడా అల్లుకోవచ్చు అనమాట, ఇదే విధంగా. సో చూడొచ్చు, ఈ విధంగా వస్తుంది అవుట్పుట్. చూడండి, ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత జస్ట్ ఏం లేదు, ఫ్లవర్ని తీసుకొని ఇలాగ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా పెట్టేసేయాలి. సింగిల్ హ్యాండ్తో పెట్టుకోవచ్చు. డన్, అయిపోయింది. ఈ విధంగా మీరు ఇది 3 సెకండ్స్లో 2 knots వేసుకుంటుంది. అంటే 2 సెకండ్స్లోనే వేసుకుంటుంది 2 knots. 3rd సెకండ్ వచ్చేసరికి దీన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అది ఏదైతే అల్లిందో ఫ్లవర్ని దాన్ని రిలీజ్ చేస్తుంది. అది ఈ ఆవిష్కరణ చూసాక నాకు దీని వెనకాల ఉన్న అసలైన శక్తి ఏంటంటే దయ అండ్ ఇతరుల బాధను అర్థం చేసుకోవడం అనిపిస్తుంది. సో ఇతరుల బాధను అర్థం చేసుకోవడం అంటే మీ ప్రకారం ఏంటి అసలు? ఇది 1-2 days బాధ ఉన్నది కాదు. ఈ బాధ ఇది ఎవ్రీడే ఉంటుంది వాళ్ళకి, కంటిన్యూస్గా ఉంటుంది ఆల్మోస్ట్. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ కార్లు వచ్చి కానివ్వండి, వేరే టెక్నాలజీ కెమెరాస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వచ్చి ఇవి చాలా కాలం అయిపోతుంది. ఇప్పటికీ అనవసరమైన వాటికి కూడా ఆటోమేటిక్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మన సమాజంలో చూస్తున్న వాటికి వీళ్ళకి ఏదైనా సొల్యూషన్ చూపించలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇంకో విధంగా చెప్పాలంటే, సరే ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. అయితే ఇందులో ఏంటంటే మ్యాటర్ ఇది 1 day తోటి పోయేది కాదు. ఇది ఎవ్రీడే వాళ్ళు ఇట్లా అల్లాలి, కూర్చోవాలి, కంపల్సరీగా ఉంటుందన్నమాట. వాళ్ళు పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూర్చుంటారండి. ఆల్మోస్ట్ 12 hours నుంచి దాకా కూర్చుంటారు వాళ్ళు. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది యాక్చువల్లీ. వాళ్ళు హెర్బల్ డ్రింక్స్ తాగుతారు. మగవాళ్ళు అయితే కొంతమంది వైన్ తాగుతారు, కొంతమంది మెడిసిన్ వేసుకునేటోళ్ళు మెడిసిన్ తాగుతారు అనమాట. సో వేసుకుంటారు. సో వీళ్ళు రోజువారీ లైఫ్లో వీళ్ళ చేతులు ఇచ్చింగ్ అయిపోతాయండి యాక్చువల్లీ. వీళ్ళకి ఇచ్చింగ్, వీళ్ళకి కాఫ్, వీళ్ళకి నేను చూసాను వీళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం. నేను ఆల్రెడీ చూసాను. ఎందుకంటే దాని నుంచి వచ్చిన బ్యాక్టీరియా, ఆ ఫ్లవర్ నుంచి వచ్చిన చిన్న చిన్న పురుగులు ఉంటాయన్నమాట వీళ్ళకి. అది వీళ్ళకి పడదు అనమాట, కొంతమందికి పడదు. ఈవెన్ వీళ్ళు ఆ కెమికల్లో కలుపుతారు పువ్వుల్ని. ఆ కెమికల్ కూడా కొంతమందికి అది వాళ్ళకి ఇచ్చింగ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అదొక ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు నేను కొంతమందికి ఈ చేతులు ఉబ్బిపోయి ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ వీళ్ళలో కొంతమంది 40 years అల్లిన వాళ్ళకి కంపల్సరీగా కుడి చేయి పనిచేయదు. వాళ్ళలో ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూతురో కొడుకో ఎవరో ఒకరు తినిపిస్తారనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా వాళ్ళు 40 yearsగా అల్లారు కాబట్టి, ఇదే చేతితో అల్లారు కాబట్టి సేమ్ టెక్నిక్ అప్లై చేసినప్పుడు ఇది ఇలా అల్లడం వల్ల ఈ కుడి చేయి అనేది పనిచేయదు అనమాట. ఎంతవరకు ఈ ఆమె ఏదైతే ఉందో అది. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇంకా ఇవన్నీ డీప్గా సెర్చ్ చేసి వీళ్ళకి నిజంగా అవసరమా కాదా. నేను కోయంబత్తూర్ వెళ్ళా, రాజమండ్రి వెళ్ళాను, తర్వాత మన హైదరాబాద్లో గుడిమార్కాపూర్ ఏరియాకి వెళ్ళాను. ఇలాగ కొన్ని చోట్లకి వెళ్ళాను అనమాట. వెళ్ళి నిజంగా మీకు అవసరం ఉందా లేదా నేను వాళ్ళని డీప్గా అడిగి వాళ్ళ బాధ ఏంటనేది నేను కొంచెం అర్థం చేసుకొని, సరే మనం చేద్దాం, కంపల్సరీగా చేద్దాం వీళ్ళకి, ఇంకా ఏమైనా కానీ అనేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. అలాగా సో మాలలు అల్లడం ఒకటే కాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా ఊళ్ళల్లో. సో అట్లాంటి వాటిని గుర్తించడంలో కానీ పరిష్కరించడంలో కానీ విద్యార్థులకు ఏమైనా సూచనలు ఇవ్వగలరా మీరు? యాక్చువల్లీ ఇందులో ఏంటంటే అండి, ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం నా 14 years ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి
నేను ఆడుకున్నాను మొత్తం. నేను మంచిగానే అంత బాగానే జరిగింది. కాకపోతే ఎక్కువగా నేను థింక్ చేసేట్టు అనమాట. దీనికి ఏదైనా సొల్యూషన్ చేయాలని, ఇంకేమైనా ఉందా కొత్తగా ఉందా. యాక్చువల్లీ ఆ పవర్ ప్లాంట్ చేయాలనేది నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే గ్రావిటీ ఫోర్స్ తోటి ఎలాంటి సోర్స్ లేకుండా అది కంటిన్యూస్గా 24 అవర్స్ కనీసం ఒక 30 years 40 years రన్ అయ్యే ఆ పవర్ ప్లాంట్ చేయాలనుకుని నేను అనుకున్నాను. యాక్చువల్లీ దానికోసం నేను చాలా కష్టాలు పడ్డాను. అదొక పెద్ద స్టోరీ ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇది చూశాను కాబట్టి, ఈ లోపల ఇది చూశాను కాబట్టి నేను ఇది అంటే వాళ్ళ కోసం ఏమన్నా చేయాలన్న ఉద్దేశంతో నేను అట్లా చేశాను. అయితే ఇందులో ఏంటంటే మ్యాటరు, స్కూల్ పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక మీరు చిన్నప్పుడే ఆ నిర్ణయం తీసుకోండి. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, పోలీస్ అవ్వాలనుకుంటున్నారా, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, ఇంకోటి ఏదన్నా సంథింగ్ వాట్ ఎవర్, అది చిన్నప్పటి నుంచి తీసుకుని దాని డేటా అంతా మీరు అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ ఇదెందుకు ఇదే మీరు తార్కికంగా ఎంత బాగా ఆలోచిస్తే అది అంత మంచిది. మీరు ఆలోచించుకోకుండా దాన్ని పట్టించుకోకుండా ఉంటే అది ఎన్నటికీ అది అలాగే ఉంటుంది. ఇది ఇలాగే ఎందుకు ఉండాలి, ఇంకా దీన్ని ఏమైనా తగ్గించలేమా, ఇంకా ఏమన్నా దీంట్లో ఆ కన్జ్యూమేషన్ ఏదైతే ఉందో అది చేయలేమా అనేసి ఆ విధంగా ఆలోచించండి. మెయిన్ హెడ్ నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, నాలెడ్జీ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు నేను బీటెక్ ఎంటెక్ వాళ్ళని నేను చూస్తాను. ఇప్పుడు నేను చదివిన దానికంటే వాళ్ళు ఇంకా బాగా చదివిన వాళ్ళు, నాకంటే మంచి షార్ప్, ఈవెన్ కాలిక్యులేషన్ కానివ్వండి, ఫార్ములాస్ కానివ్వండి, ఇంకా ఏదైనా నాలెడ్జ్ పరంగా కానివ్వండి, నాకంటే ఇంకా బాగా చేసేటోళ్ళు ఉన్నారు, చదివేటోళ్ళు ఉన్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటెలిజెన్స్ లేదు వాళ్ళకి. మెయిన్ హెడ్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెంట్ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు సైకిల్ షాప్కి వెళ్తే ఆ పంచర్ ఎలాగేస్తున్నాడు అనేది మీరు అక్కడ చూడాలి. చూస్తే ఓహో పంచర్ ఎలాగేస్తారా, ఇప్పుడు మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది నీట్గా ఉంచుకోవడానికి, క్యూట్గా ఉంచుకోవడానికి, అది చూసుకోవాలి. ఇప్పుడు వర్షం వచ్చింది, వర్షం రావడం వల్ల మొత్తం వాటర్ అంతా వేస్ట్ అవుతుంది, దాన్ని ఎక్కడైనా స్టోరేజ్ చేసుకోవాలి. ఇలాగ కొత్తగా ఆలోచించుకోవాలి. సో స్కిల్ అనేది ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే, మీ చదువుతో పాటు స్కిల్ కూడా నేర్చుకోవాలన్నమాట. నేను ఎప్పుడు నా చిన్నతనంలో 7th క్లాస్ నుంచి నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను అప్పటిదాకా ఆలోచించాను. 7th క్లాస్ నుంచి నాది ఇప్పుడు బీఎస్సీ వరకు నేను ఆల్మోస్ట్ నేను చదువుకుంటేనే స్కిల్ అనేది రన్ అవుతూనే ఉంది. నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేసింది. ఈ లోపల నా చదువు అవ్వకముందే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. కాబట్టి ఒక డయోడ్ ఎలా పనిచేస్తుంది, ఒక ట్రాన్సిస్టర్ ఎలా పనిచేస్తుంది, ఒక కెపాసిటర్ ఎలా పనిచేస్తుంది, ఒక చిప్ ఎలా పనిచేస్తుంది, మొత్తం నాకు ఇప్పుడు తెలుసు. కాబట్టి వాళ్ళ బాధను చూసాను కాబట్టి నేను ఈ మిషన్ చేయడానికి పూనుకున్నాను. ఇప్పుడు నాకు ఆ సబ్జెక్ట్ తెలియకుండా నేను చేసేస్తా, నాకు ఆ దమ్ము ఉంది, ఇవన్నీ మోటివేషన్ అనేది ఎక్కువ కాలం వెళ్ళదు. డిసిప్లైన్ అనేది లాంగ్ టైం పోతుంది. ఓకేనా? కాబట్టి మీరు ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు ఆ స్కిల్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. స్కిల్స్ అంటే మీరు కూడా వాళ్ళతో పాటు పనిచేయడము, దాన్ని చేయడము మీరు ప్రాక్టికల్గా చేయాలి. కంపల్సరీగా ప్రయత్నించాలి. ప్రయత్నం లేకుండా మీరు ముందుకి ఇంపాసిబుల్, అది పాసిబుల్ అవ్వదు అనమాట. అది నేను చెప్పేది పిల్లలకి. సో ఇప్పుడు మీరు ఈ మెషిన్ తయారు చేశారు కదా, సో దీని ఐడియా వచ్చినప్పటి నుంచి దాని రిజల్ట్ వరకు మీకు ఎంత టైం పట్టింది? అండ్ మీరు చేసే ప్రాసెస్లో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి కష్టాలు మీకు వచ్చినాయి అని చెప్తారా? యాక్చువల్లీ ఈ మిషన్ స్టార్ట్ చేశాక చాలాసార్లు ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు అనే స్టేజ్కి తెచ్చుకుంది. యాక్చువల్లీ నాకు ఏ ప్రాజెక్ట్ అన్నా వస్తే కనుక వితిన్ 30 daysలో కంప్లీట్ చేసేస్తాను. నాకున్న స్పీడ్కి, నాకున్న నాలెడ్జ్కి, ఇంటెలిజెన్స్కి, మూడింటిని వాటికి కలిపి మీరు ఏమన్నా ఇవ్వండి, నో ప్రాబ్లం. అది 30 daysలో కంప్లీట్ అయిపోతుంది నాకున్న కెపాసిటీకి. కానీ ఈ మిషన్ ఎలాగుందంటే, ఇవి రియల్ ఫ్లవర్స్. వాళ్ళకి ఏంటి దగ్గర అల్లాలి. మళ్ళీ నేను ఆల్రెడీ అల్లడం ఎప్పుడో అయిపోయింది, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అయిపోయింది. అల్లడం గట్టా మిషన్ అంతా రెడీ అయిపోయింది. కాకపోతే ఇక్కడ గ్యాప్ కూడా రాకూడదు. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళకైతే 5 mm గ్యాప్ ఇచ్చినా పర్లేదని అన్నారు.
ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో అడిగితే మాకు అలా కాదమ్మా ఇంకా దగ్గర అతికిపోవాలన్నారు. అవి ఏమో చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయన్నమాట. అక్కడ నీడిల్స్, ట్యూబ్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే దాని ఆ ఫ్లవర్ని హోల్డ్ చేయాలి, మళ్ళీ వదలాలి, మళ్ళీ టైట్ చేసుకోవాలి, మళ్ళీ సేమ్ పొజిషన్ తీసుకురావాలన్నమాట. ఆ ఒక్క మాడ్యూలే దాన్ని ఏ విధంగా చేయాలి, మార్కెట్లో మళ్ళీ దానికి సపోర్ట్ చేసే మోటార్సా, సాలినాయిడ్సా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, స్టెప్పర్ మోటార్సా, ఈ విధంగా నేను ఇది ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ అక్కడే నాకు చాలా డిఫికల్ట్ అయిపోయింది. చాలా కష్టాలు పడ్డాను ఆల్మోస్ట్ ఇంకా అవన్నీ చెప్పుకోలేము. ఇంకా నేను వీటన్నిటికీ అలవాటు పడిపోయాను. ఇంకా ఈ మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నా లైఫ్ స్టైల్ ఎట్లాగ ఉంటుంది అనేసి ఇంకా అర్థమైపోయింది నాకు కూడా. ఇంకా అవన్నీ నేను చెప్పుకోలేను. చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా కష్టాలు పడ్డాను. గణేశన్ సార్ గారు, ఇలాగా తర్వాత శ్రీనాథ్ సారు, శ్రీధర్, విజయ్ అన్న, ఇలాగ చాలామంది నాకు హెల్ప్ చేశారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. అండ్ మా తమ్ముడికి కూడా, మెయిన్ హెడ్. అండ్ అది. అండ్ ఒక్క మూర అల్లడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఒక మూర అల్లడానికి వచ్చేసరికి ఇందులో 3 minutes పడుతుందండి ఇప్పుడున్న మిషన్లోనే. అయితే సేమ్ ఆడవాళ్ళు కూడా బయట అల్లుతున్న కూడా సేమ్ టైమే. నేను ఇంకా ఏమన్నా ట్రై చేస్తున్నాను, ఇంకా ఏమైనా టైం తగ్గుతుందా అనేసి. తర్వాత ఫుల్ ఆటోమేటిక్ కూడా నేను తీసుకొస్తాను తొందరలోనే. అది ఇంకా ఫాస్ట్గా అల్లుతుంది, ఇంకా టైం తగ్గిపోతుంది. అందులో ఇంకా మనకి దాని రూట్ ఏంటన్నది ఎగ్జాక్ట్గా తెలిస్తే కనుక ఇందులోని ప్రతి దానికి ఒక ట్యూనింగ్ పాయింట్ ఉంటుంది అన్నమాట. ఏ మిషన్కైనా సరే ట్యూనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక ట్యూబ్లైట్ ఎలగాలంటే లోపల ఒక ఫ్లోరోసెంట్ అని కోటింగ్ ఉంటుంది. మీకు మొత్తం ట్యూబ్లైట్ మొత్తం ఎలగదు యాక్చువల్లీ. ఆ కోటింగ్ ఒకటే ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఛార్జ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ వెళ్ళి ప్రోటాన్ కొడుతుంది అనమాట. కొట్టినప్పుడు అది లైట్ రూపంలో బయటకు వస్తుంది. అంతేగాని ఆ గ్యాస్ లోపల ఏదైతే ఉందో ఆర్గాన్ గ్యాస్ అనేది, ఆ ఒక్క ఆర్గాన్ గ్యాస్ ఒకటి ఛార్జ్ అవుతుంది అంతే. మొత్తం ట్యూబ్లైట్ అంతా ఎలగదు, ఆ కోటింగ్ ఒకటే. దాన్ని ఏమంటారంటే ట్యూనింగ్ అంటారు దాన్ని. ఓకేనా? అంటే నువ్వు దానికి ఒక ట్యూబ్ క్రియేట్ చేసి దానికి కోటింగ్ చేసి నువ్వు గ్యాస్ నింపి ఇదంతా చేస్తేనే దానికి పల్సెస్ 60 Hz పల్సెస్ ఇస్తే అది ట్రాన్స్ఫర్ నుంచి అది యాంప్లిఫై అయ్యి మనకి ఈ ఈఎంఎఫ్ రూపంలో దానికి ఇన్పుట్ వస్తుంది. ఇన్పుట్ వచ్చినప్పుడు ఛార్జ్ చేయాలి. అలాగే ఈవెన్ కెమెరా తీసుకోండి, ఒక మైక్ తీసుకుని, ప్రతి దాంట్లో ఒక్కొక్క ట్యూనింగ్ పాయింట్ అనమాట. ఆ ట్యూనింగ్ పాయింటే దానికి ఉన్న ఆ ఎనర్జీ అనమాట, మెయిన్ హెడ్. అలాగే ఈ మిషన్ కూడా ఒక ట్యూనింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఆ ట్యూనింగ్ పాయింట్ కోసం నేను ఇన్నాళ్ళ వరకు కష్టపడుతున్నాను. నాకు ఇందులో ఇప్పుడు నేను చేస్తా, నాకు ఇప్పుడు వేరే వాళ్ళు కాపీ కొడతారు లేదా, అది నాకు అనవసరం. నేను చేసేది ఏదో నీట్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి. ఒక్కసారి అది స్టార్ట్ అయిందంటే ఇంకా మళ్ళీ చాలామంది వచ్చేస్తారు. అప్పుడు మళ్ళీ తర్వాత ఏదైనా మిస్టేక్ అయిందనుకోండి, సార్ ఇది పని చేయట్లేదండి మళ్ళీ నన్ను అడుగుతారు. నాకు ఒకరి చేత అడిగిపించుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకు అసలు లేనేలేదు. ఇచ్చేది ఏదో నీట్గా ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలనేది నా ఉద్దేశం, మెయిన్ హెడ్. అండ్ మల్లెపూల్లో మనం చూసుకుంటే సైజ్ తేడాగా ఉంటుంది కదా, దాని కాడ కొన్ని మల్లెలకి సన్నగా ఉంటుంది, కొన్ని మల్లెలకి లావుగా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? అండ్ ఆ మెషిన్లో పెట్టినప్పుడు అది కరెక్ట్గా ఎలా వస్తుంది? ఓకే, ఇప్పుడు చేసేది సెమీ ఆటోమేటిక్ కాబట్టి మేము ఇక్కడ నీడిల్స్ని యూజ్ చేస్తాం. నీడిల్స్ తోటి తయారు చేసిన ఫ్లవర్ హోల్డర్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లవర్ హోల్డర్ దగ్గర ఎంత ఉంటుంది? అది ఆల్మోస్ట్ 1 mm కూడా ఉండదు, 0.5 mm ఉంటుంది అది దాని డయ. అంత చిన్న దాంట్లో ఆ ఫ్లవర్ని పట్టుకుంటుంది అది అదే ప్లేస్లో. సో మనం ఆ ఫ్లవర్ పెట్టినప్పుడు అది ఇంకా ఫ్లవర్ కంటే చిన్నగా ఉంది కాబట్టి అది పట్టుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చిన్న పువ్వులు పెట్టినా, కాకడాలు పెట్టినా, మొగరా పెట్టినా, కనకాంబర, సన్నజాజులు ఏ పువ్వులు పెట్టినా సరే అది ఆ పువ్వు కాడ కంటే ఇది ఇంకా చిన్నగా ఉంది కాబట్టి హోల్డింగ్ ఉంటుంది. ఇది మెటల్ కాబట్టి హోల్డింగ్ అయిపోయి సో కరెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట. అట్లా ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ గార్లాండ్ మేకింగ్ మెషినే కాకుండా ఇంకా వేరే ఏమైనా మీరు ఇన్వెంట్ చేశారా? వేరే సమస్యల కోసం ఏమైనా ఇన్వెంట్ చేశారా? గార్లాండ్ మెషిన్ కాకుండా నేను అంతకుముందు మేము రోటీ మేకర్ చేసామండి. ఆ 888లో రోటీ మేకర్ మిషన్ చేసాం. అది లాస్ట్ దాకా వచ్చింది, అది ఆగిపోయింది. మళ్ళీ తర్వాత ఇడ్లీ మిషన్ చేసాము, అది లాస్ట్ వరకు వచ్చింది, అది కూడా ఆగిపోయింది. పానీపూరి మిషన్ చేసాము, అది లాస్ట్ వరకు వచ్చింది, ఆగిపోయింది.
తర్వాత పూరి మిషన్ చేస్తాం. అది మామూలుగా అది టెస్ట్ అండ్ ట్రయల్ కోసం చేసాం. అది కూడా సక్సెస్ అయింది, బాగా వచ్చింది, మంచిగా వచ్చింది. మేము ఇందులో బాగా కష్టపడింది ఎక్కడంటే ఒకటి రోటీ మేకర్కి బాగా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ 2 years కష్టపడ్డాం మేము. తర్వాత ఇడ్లీ మిషన్కి అది 3 monthsలోనే కంప్లీట్ చేస్తాం. యాక్చువల్లీ మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు, ఆల్రెడీ ఉంది, బీబీసీ ఛానల్ కూడా వచ్చింది. తర్వాత పానీపూరి మిషన్ రాలేదు, బయటికి రాలేదు, మీడియాలోకి రాలేదు, బట్ అది 6 months పట్టింది. సో ఈ విధంగా చాలా మిషన్లు చేసాము. చాలా వాటికి ఇంతవరకు ఎవరు ఇవ్వలేని సొల్యూషన్స్ ఇచ్చాము చాలామందికి. ఆల్మోస్ట్ చాలామందికి లైఫ్ కూడా ఇచ్చాము మేము ఇచ్చిన వర్క్ తోటి. కాబట్టి స్కిల్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, స్కిల్ నేర్చుకోండి. మీకు ఎడ్యుకేషను అంటే నేను చూసిన దాని ప్రకారం ఎడ్యుకేషను ఉండాలి, ఒక లిమిట్ వరకు ఉండాలి. స్కిల్ అనేది మెయిన్ హెడ్ ఇక్కడ అన్నిటికంటే. నువ్వు ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలన్నది అదే హెడ్. అండ్ మీరు ఒక మెషిన్ తయారు చేసిన తర్వాత అది మీరు అందిస్తారు కదా మనుషులకి. సో అప్పుడు వాళ్ళు దాన్ని చూసి చాలా ఆనందపడతారు. సో అది మీరు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ థింగ్, నేను అనుకోకుండా ఏదో ఊరు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళుతుంటుంటే నా మిషన్ అక్కడ రన్ అవుతుంటుంది, ఆ పూలల్ల మిషన్. అది నేను చూసినప్పుడు ఇది నేను తయారు చేసిన మిషనే అని ఒక ఆనందంతో ఉండాలనేది నా ఉద్దేశం. ఇంకొకటి, ఎవరన్నా నాకు అంటే నేను ఈ మిషన్ ఇచ్చిన తర్వాత ఇది వాళ్ళకి ఓకేనా కాదా, హ్యాపీయా కాదా, ఇంకా ఏమైనా మాడిఫికేషన్ చేయాలా అనేది చేసి వాళ్ళ చేత కొంచెం వాళ్ళ ద్వారాగా నేను ఆనందం పొందాలనేది అదొక ఉద్దేశం ఉంది నాకు. రైట్. సో ఈ మెషిన్ చేస్తున్నప్పుడు కానీ, ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు కానీ మీకు చాలామంది మనుషులు హెల్ప్ చేసి ఉంటారు కదా, ఈ ఎలక్ట్రానిక్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళు. సో వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలుగుతారా మీరు? ఇందులోని బేసికల్లీ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కానీ హార్డ్వేర్ కానీ నేను ఎవరిని అడగలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఆల్రెడీ అంతకుముందు ఆల్మోస్ట్ 2000 పైనే ఆల్మోస్ట్ 3000 దాకా చేసి ఉంటాను. చాలా ప్రాజెక్టులు చేశాను కాబట్టి నేనే ఈవెన్ ఆర్మీ వాళ్ళకి కూడా నేనే సొల్యూషన్స్ ఇచ్చాము. ఆర్మీ కానీ, ఎంటెక్ కానీ, బీటెక్ కానీ, తర్వాత చాలా పెద్ద ప్రాజెక్టులకి ఆ సొల్యూషన్స్ ఇచ్చాను. ఈవెన్ రోటీ మేకర్ మిషన్ చేయడానికి కూడా వాళ్ళకి ఐడియా లేదు యాక్చువల్లీ. వాళ్ళు అప్పటికే ఆఫ్టర్ నుంచి వాళ్ళందరూ ఎంటెక్ వాళ్ళు, మళ్ళీ ఎంటెక్ బీటెక్ వాళ్ళే ఆ స్టూడెంట్స్ అందరూ మా ఆఫీస్లో చేస్తున్నారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను అప్పటికి 3D ప్రింటర్ మిషన్స్ని రిపేర్ చేస్తున్నాను అనమాట. మా ముఖేష్ సార్ ఏమన్నారంటే, శ్యామ్ ఒకసారి వెళ్ళి చూడమ్మా, అక్కడ వాళ్ళకి రావట్లేదంట, ఏంటి చూడంటే వెళ్ళాను. వితిన్ హాఫ్ అన్ అవర్లో అవుట్పుట్ తీసేసాను. అది ఆ డౌ బాల్ ఎట్లా క్రియేట్ చేయాలో వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళు గిర దాంట్లో చెప్తున్నారు. అట్లాగా ఇది ఏంటంటే నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్తో పాటు స్కిల్ కూడా ఉండాలి. నేను మళ్ళీ చెప్పేది అదే, ఇంటెలిజెన్స్ మళ్ళీ మూడోది మెయిన్ హెడ్. ఇది ఎలా చేస్తే ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా చేస్తే ఎలా పనిచేస్తుంది, ఇమాజినేషన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పటి నుంచే నా చిన్నతనంలో ఆలోచించినప్పుడు నాకు తలనొప్పి వచ్చేదన్నమాట, బాగా ఘోరంగా వచ్చేది. కానీ అక్కడ ఇమాజినేషన్ చేస్తేనే కొన్ని పనులు అవుతాయి, అంతకుమించి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ని కొంతవరకు మనం ప్రాక్టికల్గా చూడొచ్చు, కొంతవరకు ఇమాజినేషన్ చేయొచ్చు అనమాట. ఇది ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది. ఎందుకంటే మనం చూడలేము కదా, మన కళ్ళ ముందు ఇప్పుడు కొన్ని 100 రకాల వేవ్స్ పోతూ ఉంటాయి. రేడియో వేవ్స్, సెల్ ఫోన్ వేవ్స్, తర్వాత శాటిలైట్ వేవ్స్. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్లో అవన్నీ మనం చూడగలమా? చూడలేము. అది కాకపోతే ఊహించవచ్చు, ఇమాజినేషన్. ఇది ఎలా ఉంటుంది అనేది ఊహించవచ్చు, అట్లా అనమాట. సో మీకు ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని మీరు ఒక ఆవిష్కరణ చేయాలనుకున్నప్పుడు, సో మీకు ఏమైనా టీం ఉందా, లేదంటే మీరు ఒక్కళ్ళే కూర్చొని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఒక్కళ్ళే చేస్తుంటుంటారా? యాక్చువల్లీ దీంట్లో టీం అంటే మా తమ్ముడు సంపత్, విజయ్ అన్న, శ్రీనాథ్ సార్. అంటే శ్రీనాథ్ సార్ ఏమో సపోర్టర్ అనమాట ఫైనాన్షియల్గా, ఆయన కొంతకాలం చేశారు. తర్వాత ఏమో బ్రిగేడియన్ గణేశన్ సార్ గారు వచ్చారు నాకు సపోర్టివ్గా. యాక్చువల్లీ ఈ మిషన్స్ చేసిన తర్వాత నేను చాలా వరకు నా ఓన్గానే వెళ్ళాను ముందుకి. యాక్చువల్లీ బేసికలీ నా ఓన్గానే వెళ్ళాను, కానీ కొంతకాలం అయ్యేసరికి నాకు ఇంకా రెంట్ కట్టుకోవడానికి, ఇటు మిషన్స్ కావాల్సిన కాంపోనెంట్స్కి నేను చాలా ఇబ్బంది పడ్డాను.
ఇంకా ఇది మన చేతిలో అయ్యే పని కాదని ఇంకా అర్థమైపోయింది. తర్వాత ఇంకా ఎవరిదైనా సపోర్ట్ తీసుకోరంటే ఈ లోపల నాకు ఒకరు ఫోన్ చేశారనమాట. ఆయన పేరు శ్యామే, పులి శ్యామ్ ఆయన పేరు. ఆయన నల్గొండలో ఉంటారు, ఎన్జిఓలో పనిచేస్తారంట యాక్చువల్ బేసికలీ. సో ఆయన నాకు ఫోన్ చేసి, శ్యామ్ గారు అండి ఇలాగ పల్లె సృజన అనేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, మీరు వెళ్తే అక్కడ మీకు కంపల్సరీగా సపోర్ట్ దొరుకుతుంది. నేను ఆ 10 years నుంచి చూస్తున్నానండి ఆయన్ని, ఆయన చాలా మంచి వ్యక్తి అనేసి చెప్పారనమాట. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, హీ ఆల్సో వెరీ హానెస్ట్, వెరీ హంబుల్ మనిషి. నేను దగ్గర నుంచి చూశాను. సేమ్ ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలాగుందో సేమ్ నాది కూడా అదే. నేను ఒక్క వీడియో చూసాను ఆయనది యూట్యూబ్లో. చూసినప్పుడు ఈయనేంటి సేమ్ నాలాగే థింక్ చేస్తున్నాడని చూసి నేను షాక్ అయిపోయాను. సో కాకపోతే ఇందులో నా బాధ ఏంటంటే ఆయనకి టైంకి నేను నా మిషన్ చూపించలేకపోయాను. ఎందుకంటే నేను R&D కంప్లీట్ అవ్వకుంటే నేను అది చూపించలేను, అది నాకు నచ్చదు. ఏదైనా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఒక్కసారి కంప్లీట్ అయితే ఇంకా కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ ఉంటాయి. నేను కంప్లీట్ చేయకుంటే నేను వేరే వాళ్ళకి ఇవ్వలేను, నాకు అది నచ్చదు. అది నాకున్న ప్రాబ్లం. సో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక చిన్న విషయం పైన మనం దృష్టి పెడితే అది చాలామంది సమస్యలు తీర్చవచ్చు అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న విద్యార్థులకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అంటే ఒక్క విషయం పైన మీరు నిజంగానే దృష్టి పెడితే అది బయటికి చాలామందికి సహాయపడుతుంది అండ్ మీరు కూడా చాలా ఒక ఇన్నోవేషన్ చేయవచ్చు అని చెప్పేసి. సో ఈ విషయాన్ని మీరు పిల్లలకి ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఓకే, రైట్. ఇప్పుడు ఏంటంటే అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంతసేపు చదువుతున్నారో, ఎగ్జాంపుల్ మీరు ఆ టైం కౌంట్ కూడా చేసుకోండి. ఎంతసేపు చదువుతున్నారో అంతసేపు మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 hours చదివారు. 4 hours చదివారంటే 4 hours ఆలోచించాలి. ఏదో ఒక టాపిక్ తీసుకోండి. అంటే 4 గంటలు చదివితే 4 గంటలు అది. ఎందుకంటే బాగా చదివేవాడికి ఆలోచించడం చేత కాదు బేసికలీ. బాగా ఆలోచించేవాడికి చదవడం చేత కాదు, ఇటు థింక్ చేసేవాడికి చదవడం రాదనమాట. ఇవి రెండు మ్యాచ్ అవ్వవు. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన దాని ప్రకారం మీరు ఎంతసేపు చదివితే అంతసేపు ఆలోచించండి, కంపల్సరీగా ఆలోచించండి. ఎందుకంటే అది ముందు నాటికి అది చాలా సపోర్ట్ ఇస్తుంది అనమాట బేసికల్లీ. అది నేను చెప్పాలనుకున్నది. ఇంకొకటి, మీరు ఏదో ఒక ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ చేయండి. అది బేసికల్లీ వాళ్ళలో నుండి వచ్చేది. అది చెయ్యాలా లేదా కాకపోతే బేసికల్ అయితే దీంట్లోని ఏమంటారు దీన్ని, ఆ లగ్జరీ లైఫ్కి అయితే కొంచెం దూరంగా ఉండండి, మీడియంగా ఉండండి అంతే. మీరు ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఎప్పుడు అంటే మీకు ఎంత ఉన్నా కూడా ఏం లేనట్టే ఉండాలి బేసికలీ. మీకు ఎంత ఉన్నా కూడా ఏం లేనట్టే అక్కడ. ఆ విధంగా తీసుకొని మీరంతటి మీరు పైకి రావడానికి ప్రయత్నించండి, అంతే నేను చెప్పేది. సో చూసారు కదా, ఇన్నోవేషన్ అంటే ఒక పెద్ద ల్యాబ్లో జరిగేది కాదు, అది మన మనసులో ఉంటుంది, అది బయటికి వస్తుంది. సో ఎంపతి అంటే ఒకరిని చూసి బాధపడడం మాత్రమే కాదు, వాళ్ళకి తగిన సహాయం మనం చేయడం, లేదంటే మనం ఆవిష్కరించి వాళ్ళకి ఇవ్వడం అనమాట. సో ఈరోజు మన అతిథి శ్యాంబాబు గారు చూపించారు. ఆయన మార్పు తెచ్చిందే కాదు కానీ ఎంతోమంది పనిని చాలా సులభంగా చేసి ఇచ్చారనమాట. సో మనలో ఒక ఆవిష్కరణ ఉంటుంది, ఇద్దరితో ఆ మార్పు మొదలవుతుంది అండ్ మన అందరితోనే అభివృద్ధి మొదలవుతుంది. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.